ఒక చిన్న గ్రామంలో వీరయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకి ఎప్పుడూ దారిద్ర్యమే వెంటాడేది. ఒకరోజు పొలంలో పని చేస్తుండగా దెబ్బతిన్న ఒక బాతు అగుబడుతూ కనిపించింది. వీరయ్యకు దయ వేసింది. ప్రేమగా ఇంటికి తీసుకెళ్లి చికిత్స చేసి కాపాడాడు. అదే రోజు నుంచి విశేషం జరిగింది. ఆ బాతు ప్రతిరోజూ ఒక బంగారు గుడ్డు పెట్టేది. వీరయ్య ఆనందంలో మునిగిపోయాడు. ఆ గుడ్లను అమ్ముతూ కొద్దికొద్దిగా ధనవంతుడు అయిపోయాడు. ఇల్లు కొత్తగా నిర్మించుకున్నాడు. ముత్యాల వడియాలు, రత్నాల హారాలు కొనుగోలు చేశాడు. అయితే బాతు మాత్రం మౌనంగా ఉండేది. ఆమె కన్నుల్లో ఎప్పుడూ ఎవరో కోసం కోరిక కనిపించేది. ఒక రోజు వీరయ్య ఎదుటే ఆమె చెప్పినట్లే నిశ్శబ్దంగా ఎగిరిపోయింది, తన పిల్లల దగ్గరకు. అప్పుడు మాత్రమే వీరయ్యకి నిజం తెలిసింది. ఆమె తల్లి తన పిల్లల నుంచి దూరంగా ఉండడం ఆమెకి ఎంత బాధగా ఉంటుందో. వీరయ్య చాలా బాధపడ్డాడు. రోజూ మళ్లీ బాతు వస్తుందేమోనని ఎదురు చూసేవాడు. అయినప్పటికీ బంగారు గుడ్లు లేవు, బంగారం లేదు. కాని అతని మనసు మాత్రం ఆ బాతు ప్రేమను మిస్ అవుతూ ఉండేది. కొన్ని నెలల తర్వాత ఒక ఉదయం తలుపు ముందు చిన్న చప్పుడు వచ్చింది. బయటికి వచ్చి చూడగా అదే బాతు, ఆమెతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వీరయ్య కళ్లలో ఆనందానికి నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ బాతు బంగారు గుడ్లు పెట్టకపోయినా వీరయ్య జీవితంలో నిజమైన బంగారమే ఆమె ప్రేమ, ఆమెతో గడిపే సమయం అనే సంగతి తెలుసుకున్నాడు.